అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో ఉన్న వచనాలను వివరణ ఇస్తాను. అపోస్తలుడైన పౌలు, బర్నబా. సో అక్కడ వాళ్ళిద్దరూ దైవజనులుగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ రకరకాల ప్రదేశాలకి వెళ్ళి అనేకమైన అద్భుతాలు చేస్తున్నారు. 35వ వచనం చూస్తే, అయితే పౌలును బర్నబాయు అంతియోకయులు నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యము బోధించుచు ప్రకటించుచు ఉంది. సో జాగ్రత్తగా వినండి. సో పౌలు, బర్నబాస్ ఇద్దరు దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న ఆ ప్రయత్నంలో సో బర్నబాస్ ఏమన్నాడంటే, ఇప్పటి వరకు ఏ ప్రాంతంలోనైతే నేను దేవుని వాక్యాన్ని బోధించామో, ఇప్పటి వరకు ఏ విలేజెస్లో ఏ పట్టణాలలో మనము సువార్తను ప్రకటించి బోధించామో అక్కడ మళ్ళీ ఒకసారి వెళ్ళొద్దాము, వాళ్ళని కలిసి వద్దాము, ఎలా ఉన్నారో, ఆత్మీయత ఎలా ఉంది, వాళ్ళ ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒకసారి చూసి మళ్ళా వారిని బలపరిచి మళ్ళీ తిరిగి వద్దామని బర్నబా అపోస్తలుడైన పౌలుతో చెప్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరూ సంభాషణ బాగానే ఉంది. సో ఇప్పటి వరకు ఏవైతే సువార్త చెప్పి వాక్యాన్ని బోధించారో మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళని బలపరచడం కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉందో కనుక్కొని ఆత్మీయ జీవితాన్ని బలపరచడం కావచ్చు, ఇద్దరు కలిసి పోదాం అనుకున్నారు. దానికి తోడుగా ఒక వ్యక్తిని తీసుకొని పోదాం అనుకున్నారు. ఆ వ్యక్తి పేరు చూద్దాం. అప్పుడు మార్కు అను పేరు గల యోహానును వెంటబెట్టుకుని పోటకు బర్నబా ఇష్టపడెను. అప్పుడు మారు పేరు కలిగిన యోహాన్, సో మార్క్ అనే ఆ వ్యక్తిని వెంటబెట్టుకొని పోదాము అని బర్నబా పౌలుతో చెప్తాం. ఎక్కడికి వెళ్దామని? ఇప్పటి వరకు ఏమేమైతే అద్భుతాలు చేశారో, ఇప్పటి వరకు ఏమేమైతే వాక్యాన్ని బోధించారో అవన్నీ మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళి వాళ్ళని బలపరచుదామనే ఉద్దేశంతో బర్నబా అపోస్తలుడైన పౌలుతో చెప్తున్నప్పుడు, అపోస్తలుడైన పౌలు ఒక విశేషాన్ని అక్కడ మన అందరికీ నేర్పించదగ్గట్టుగా ఒకటిచ్చాం. సో దానికి ముందు బర్నబా ఏమంటున్నాడంటే, మార్కు అనే ఒక వ్యక్తి మనతో తీసుకొని పోదాం. ఎక్కడికి? దేవుని వాక్యానికి, పరిచర్యకు, దేవుని సువార్తను ప్రకటించడానికి మనతో పాటు మార్కు అనే వ్యక్తిని తీసుకొని పోదాం అని బర్నబాస్ అపోస్తలుడైన పౌలుతో మాట్లాడుతున్నప్పుడు పౌలు ఏమంటున్నాడు చూద్దాం. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. ఏమంటున్నాడు? ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి రాలేదు. మనము సువార్త పనికి వెళ్ళినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు, వర్షములో ఉన్నప్పుడు, ఎండలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి రాలేదు. ఆయన మనల్ని ఒక టైంలో విడిచిపెట్టిపోయిన వాడు. అలాంటి వ్యక్తిని నువ్వు మళ్ళీ ఏం చేయమంటున్నావు? తీసుకొని పోదామని నాతో చెప్తున్నావు. నేను ఎలా ఒప్పుకుంటాను? అది యుక్తము కాదు, అది జ్ఞానమైన మాట కాదు. సో మార్కును మనతో పాటు సువార్తకు కావచ్చు, వాక్యం బోధించడానికి కావచ్చు, పరిచర్య కావచ్చు తీసుకుపోవటానికి యుక్తమైన ఆలోచన కాదు అని ఎవరెవరితో చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు బర్నబాతో సెలవిస్తున్నారు. అప్పుడు బర్నబా ఏమంటూ వచ్చుదాం. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయింది. ఏమైందంట? వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ, ఒక వాదము పుట్టిందంట. ఏ విషయంలో వాదం పుట్టింది? బర్నబా ఏమంటున్నాడు? నేను ఏర్పరచుకొని ఉన్న మార్కును వెంటబెట్టుకొని పోదాం. పౌలు ఏమంటున్నాడు? ఒకప్పుడు ఈ వ్యక్తి మనల్ని విడిచిపెట్టిన వ్యక్తి, అపాయములో ఉన్నప్పుడు మనతో పాటు రాలేదు, స్వార్థ చేస్తున్నప్పుడు కొన్ని దెబ్బలు తింటున్నప్పుడు మనతో పాటు పాల్పంచుకోలేదు. అలాంటి వ్యక్తి మనల్ని ఒక టైంలో విడిచిపెట్టినాడు. మళ్ళీ ఈ వ్యక్తిని ఎలా సువార్తకు కావచ్చు, పరిచర్యలా కావచ్చు ఎలా తీసుకుపోమంటాం? ఇది యుక్తమైనది కాదు అని పౌలు చెప్తున్నప్పుడు బర్నబా ఏమో ఇష్టపడ్డాడంట. సో బర్నబా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసి నిర్ణయం తీసుకుంటున్నాడా? ఏం చేస్తున్నాడు? మార్కు అనే వ్యక్తిని ఇష్టపడి ఆయనను వాక్యం ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి మార్కు అనే వ్యక్తిని తీసుకుపోవాలని ఇష్టపడుతున్నాడంట. సో అది పరిశుద్ధాత్మ సంబంధమైన కార్యమా అని అంటే యుక్తమైనదా కాదా అని మొదటగా గ్రహించి తరువాత పరిశుద్ధాత్మ సహాయం చేత వాళ్ళు గ్రహించారు. సో అక్కడ ఆ విషయంలో బర్నబా ఏమంటున్నాడు? మనం మార్కును తీసుకొని పోదాం. పౌలు ఏమంటున్నాడు? ఈయన మనతో పాటు ఉండేవాడు కాదు.
సో మళ్ళీ తిరిగి అలాంటి ప్రదేశాలకు వెళ్తున్నాం కనుక మనం వెళ్ళిన ప్రదేశాల్లో ఎవరెవరైతే రక్షణ పొందుకున్నారో, ఎవరెవరైతే సరిగ్గా నడుస్తున్నారో వాళ్ళను చెడగొట్టే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తే మార్కు. ఈ వ్యక్తిని మనం తీసుకొని పోవద్దు. బికాస్ అక్కడికి వెళ్ళిన తర్వాత రక్షించబడిన ప్రజల్ని కూడా వేరేలాగా మార్చుకొని, వేరేలాగా అతనికి మార్చుకునే వ్యక్తిగా ఉన్నాడు మార్కు. కాబట్టి పౌలు దాన్ని గ్రహించి వద్దని అన్నప్పుడు బర్నబా అయినాడా? వినలేదు. సో అక్కడ శారీరకంగా ఆలోచిస్తే బర్నబా గొప్పోడు, ఆత్మీయంగా ఆలోచిస్తే అపోస్తుడైన పౌలు గొప్పోడు. బర్నబా పెద్దోడా, అపోస్తుడైన పౌలు పెద్దోడా అంటే బర్నబా పెద్దోడు. అన్ని రంగాలలో, ఆర్థిక తత్వంలో కావచ్చు, ఏజ్ లో కావచ్చు, ఎక్స్పీరియన్సెస్ లో కావచ్చు, వాక్య విధానంలో కావచ్చు, అన్నిట్లో బర్నబా పెద్దోడు. కానీ అపోస్తుడైన పౌలు దేవుని ఆత్మలో పెద్దవాడు. ఆత్మను సంపాదించుకున్నటకు ఆత్మానుసారంగా నడుచుకునే విధానంగా అపోస్తుడైన పౌలు యొక్క మనస్సు నిర్ధారణగా దేవుని వాక్యం మనకు చూపిస్తుంది. కాబట్టి అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అపోస్తుడైన పౌలు కమిట్మెంట్ తో దేవుని సేవ చేస్తున్నాడు. సో బర్నబా ఎలా చేస్తున్నాడు? ఇష్టమైన ప్రజల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. కానీ పౌలు ఇష్టమైన వారిని కాక పరిశుద్ధాత్మ ఆలోచన కలిగిన వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఏర్పాటు చేసుకుంటున్నారు. చూద్దాం నెక్స్ట్ వర్డ్స్. అపోస్తులైన పౌలు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? నెక్స్ట్ వర్డ్స్. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళాను. బర్నబా ఏం చేశాడు? కోపంతో మార్కును వెంటబెట్టుకొని వెళ్ళిపోయాడు ఆయన. నెక్స్ట్. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను ఏర్పాటు చేసుకున్నాడు. శీలను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన దేవుని కృపకు అప్పచెప్పబడిన వాడై ఉన్నాడంట. బర్నబా దేవుని కృపకు అప్పచెప్పబడలేదు, మార్కుకు అప్పచెప్పబడ్డాడు. కానీ అపోస్తుడైన పౌలు దేనికి అప్పచెప్పబడ్డాడు? దేవుని కృపకు అప్పచెప్పబడ్డాడు. బికాస్ ఎవరిని ఎన్నుకున్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిన వాడై శీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్న విధానంలో ఆత్మ నడిపింపు అపోస్తుడైన పౌలుకు ఉంది. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీరు ఆ అధ్యాయం మొత్తం చదవండి. దాని ముందు భాగంలో కొన్ని వచనాలు ఉంటాయి. ఏంటంటే వీళ్ళు రక్షించబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పౌలు మంచోడు కాదని కొంతమందికి చెప్తాడు, బర్నబా మంచోడు కాదని కొంతమందికి చెప్తాడు, పౌలు ఇలాంటి వేషాలు వేసేవాడు, పౌలు ఇట్లున్నవాడు, పౌలు అట్లుంటాడు, పౌలు ఈ విధంగా మంచోడు కాదు, ఈ విధంగా చెట్టోడని అనేకమైన సంశయములు అనగా అనేకమైన చెడు అభిప్రాయాలన్నీ కూడా ఆ మార్కు అనే వ్యక్తి అపోస్తల్స్ మీద వేశాడు. సో అపోస్తల్స్ మీద వేసి ప్రజలందరినీ కూడా ఆయన వైపు తిప్పుకున్నాడంట. దైవజనుడు ప్రజల్ని ఎవరి వైపు తిప్పాలి? దట్స్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని వైపు తిప్పువాడే ఆయన దైవజనుడు. మొదటిగా ఆయన వైపు ఆకర్షించబడినట్టుగా దేవుడు చేసినప్పటికీ, ఆకర్షణ ఆయన మీద వచ్చినప్పటికీ ఆకర్షణ దేవునికి అప్పచెప్పువాడే దైవజనుడిగా పనిచేస్తాడు. కానీ మార్కు అనే వ్యక్తి, లేకపోతే వాళ్ళ క్యాడర్లో ఉన్న ప్రజలు ఎట్లా ఉన్నారంట? ప్రజలందరినీ వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళు చెప్పినట్టుగా ప్రజలే వినాలనే ఉద్దేశంతోనే అక్కడ వాళ్ళను బోధిస్తున్నారు. అపోస్తుడైన పౌలుకి అది నచ్చలేదు. ఎందుకు? ప్రజలందరినీ ఎవరి వైపు తిప్పబడాలా? దేవుని వైపు తిప్పబడటానికి మనము ప్రయాసపడాలి. సో చాలా మటుకు మనం సువార్త చెప్పిన తర్వాత, వాక్యం బోధించిన తర్వాత, యేసు ప్రభు గురించి చెప్పిన తర్వాత, సంఘం గురించి చెప్పిన తర్వాత మన వైపు వాళ్ళు ఉండేలాగా మనం చూసుకుంటాం. అందుకనే రకరకాల కమిట్మెంట్స్ అనేటివి కోల్పోతారు ప్రజలు. ఎందుకంటే ప్రజల్ని మన వైపు ఎప్పుడైతే తిప్పుకుంటామో యు లూజ్ యువర్ కమిట్మెంట్. సో ఎవరి వైపు వాళ్ళు తిప్పబడాలా? దేవుని వైపు తిప్పబడాలి. అంటే మహిమ, ఘనత, ప్రభావములు ఎవరికి అర్పించాలి? ఇట్స్ ఓన్లీ గాడ్. ఆయనకు మాత్రమే అర్పించాలంటే. హల్లెలూయా. సో అపోస్తలుడైన పౌలు మరొక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని దేవుని సువార్తకు బయలుదేరాలంట. చూద్దాం నెక్స్ట్ వర్స్ ఏముందో. అప్పగింపబడిన వారే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా దేవుని కృపకు అప్పచెప్పబడిన వాళ్ళై దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను అనేకమైన ప్రాంతంలోకి వెళ్ళి బోధిస్తూ ఉన్నారంటే. అలాంటి విశేషమైన జ్ఞానము అపోస్తలుడైన పౌలుకి ఆత్మ చేత కలిగింది. సో దీనిని కొంచెం డెప్త్గా మీకు వివరిస్తా.
ఇదంతా కారణము అపోస్తుడైన పౌలుకి ఏముందో తెలుసా? కమిట్మెంట్. అందరు చెప్పండి, ఏంటది? నిబద్ధత. అనుకుంటే చేయాలి అన్నప్పుడు ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అనుకుంటే ఏం చేయాలా? చేయాలి. ఫెయిల్ అవుతున్నామా, సక్సెస్ అవుతున్నామా అనేది ముఖ్యం కాదు. అనుకున్నప్పుడు అది దేవుని విషయమైనా, దేవునికి మహిమొచ్చే విషయమైనా, నీ కుటుంబ పోషణ కొరకైనా ఒకటి అనుకున్నామా దేవుని మహిమ కొరకు, అది చేయాలి. ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనుషులు ఏం చేస్తారో తెలుసా? సక్సెస్ ని ఎక్స్పెక్ట్ చేసి ఎప్పుడైతే అడుగు వేస్తావో యూ విల్ బి ఫెయిల్డ్. ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, సక్సెస్ ని ఎక్స్పెక్ట్ చేయదు. విజయం అనేది ఎప్పుడైతే మనం అనుకోని ఒక అడుగు ముందుకేస్తావో మీరు ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే విజయం కోసము మనము ముందుకెళ్ళట్లేదు, దేవుని మహిమ కోసము మనం ముందుకెళ్తున్నాం. ఎందుకంటే అపోస్తుడైన పౌలు ఒక మాట వినండి, పౌలు ఆయా ప్రాంతాలకి వెళ్ళాలని ఆశ కలిగిన వాడు అపోస్తుడైన పౌలు. నెక్స్ట్ అధ్యాయంలో ఉంటది, ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడంట పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని అడ్డగించాడంట. ఇంకొక వచనంలో ఉంటుంది, ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసు యొక్క ఆత్మ వాళ్ళని అడ్డగించాడంట. కాబట్టి ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళలేదు. అంటే వాళ్ళు అనుకున్నది జరిగిందా? జరగలేదు. కానీ దేవునికి మహిమ వచ్చేలాగా వాళ్ళు ఉన్నారా? లేదా? ఉన్నారు. అంటే దేవునికి మహిమ వస్తుందా లేదా అనేదే మన ఫోకస్ ఉండాలి. కానీ we are in the success అంటే మనం విజయాన్ని చూసినప్పుడు దేవునికి మహిమ రావటానికి కొంచెం కష్టతరంగా ఉండాలి. సో దయచేసి దాన్ని అర్థం చేసుకోండి, ఆ ప్రిన్సిపల్. సో అపోస్తుడైన పౌలు చేసే విధానంలో సేవ పరిచర్య ఎలా ముందుకు నడిపిస్తున్నా? బై ద కమిట్మెంట్. సో అనుకుంటే చేయాలి. దానికి ఏంటి సూత్రము అంటే యోహాను 3:16 చాప్టర్ 3:16. లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. రైట్. దేవుడు లోకాన్ని ప్రేమించి ఏం చేశాడు? తన కుమారుణ్ణి త్యాగం చేశాడు. తన కుమారుడు అంటే తన ప్రతిబింబము, ఈస్ రిఫ్లెక్షన్. ఆయన త్యాగం చేశాడు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం ఒక నిబద్ధత, ఒక కమిట్మెంట్, ఒక కాన్ఫిడెంటల్ గా ఎప్పుడైతే తీసుకుంటావో మీరు కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. హల్లెలూయా. ఈ మార్పు అనే వ్యక్తి ఏంటంటే, అరే ఈ స్వార్థకి వెళ్దాం, దేవుని పరిచర్యకి వెళ్దాం అంటే, లేదు సార్ పని ఉంది సార్ అని. ఇప్పుడు స్వార్థకి ఎందుకు వస్తున్నాడు? ఏం పని లేదు. అందరికి అర్థమవుతుందా? సో మార్క్ అనే వ్యక్తి ఎలాంటి వాడంటే, స్వార్థకి రాని అపోస్తుడైన పౌలు చెప్పినప్పుడు, లేదు సార్ నాకు కొంచెం పని ఉంది అని. ఇప్పుడు ఎవరైతే బాగా వినండి, ఐ అండర్స్టాండ్ బై ద స్పీచ్ ఆఫ్ గాడ్. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? అన్యుల దగ్గరికి వెళ్ళట్లే, ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అందుకే మార్కు సంకల్ కొట్టుకుంటున్నాడు రావాలని. ఎందుకంటే రక్షించబడే వాళ్ళ దగ్గరికి వెళ్తే భోజనం చాలా బాగుంటుంది. అన్యుల దగ్గరికి సువార్త చెప్పడానికి వస్తే తంతరు, కొన్నిసార్లు మెచ్చుకుంటారు. అన్ని రంగాలలో అనుభవాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? రక్షించాలనే దగ్గరికి వెళ్ళట్లే, రక్షించబడిన ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి ఏముంటది వాళ్ళ దగ్గర? ఇప్పుడు మేము మీ ఇంటికి వస్తే మంచి చూసుకుంటారా లేదా? మంచి 100% చూసుకుంటారు. అది మీ బాధ్యత, మీ ప్రేమ. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు నన్ను వాడుకొని మిమ్మల్ని రక్షించాడనే ఉద్దేశంతో ఒక రెస్పెక్ట్ఫుల్ గా మీరు ఘనపరుస్తారు. అదే అన్యుల దగ్గరికి నేను వెళ్ళాను అనుకో, యేసు ప్రభు నమ్మండి అని అంటే కొంతమంది కౌగిలించుకుంటారు, కానీ కొంతమంది ఉంచుతారు, కొంతమంది తంతారు, కొంతమంది తిడతారు, కొంతమంది చెంపదెబ్బలు వేస్తారు. సో అవన్నిట్లో మార్క్ అనే వ్యక్తి పాలిభాగస్తుడు అవ్వాలనే ఉద్దేశం లేదు. సో ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటి? దేనికోసం, ఎందుకు అంత ఆతురపడుచున్నాడు ఆ వ్యక్తి? వై హి ఈస్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్ టు కమ్ విత్ ద పవర్. ఎందుకు అపోస్తలుడైన పౌలు అండ్ బర్నబాతో రావాలనుకుంటున్నాడు? ఎందుకు పోవాలనుకుంటున్నాడు? ఎందుకు? రీజన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? రక్షించబడిన వారి దగ్గరికి వెళ్తున్నారు. నెక్స్ట్ అధ్యాయంలో ఉంటది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి సరి అయిన సమృద్ధి గల ఆహారము, పెద్ద పెద్ద వాళ్ళు కలుస్తారు. పెద్ద గొప్ప ఇంట్లో అంటే ఆర్థిక విషయంలో చాలా బలపడిన వ్యక్తుల దగ్గరికి వెళ్తారు. ఎందుకు? వాళ్ళంతా రక్షించబడిన వారే. అపోస్తలుడైన పౌలు చాలా గొప్పవాడు. ఎందుకంటే ఈయన ఊర్లో అడుగు పెట్టిన తర్వాత పేదోడి ఇంటికి వెళ్ళాడు, ధనవంతుని దగ్గరికి వెళ్తాడు. ఎందుకో తెలుసా? ఆ ధనవంతుని తీసుకొచ్చి మళ్ళీ పేదోని దగ్గరికి వెళ్తాడు. ఎంతమందికి అర్థమైంది? ఐ డోంట్ నో.
సో ఈ స్ట్రాటజీని అపోస్తుడైన పౌలు మెయింటైన్ చేస్తారు. సో నెక్స్ట్ అధ్యాయంలో ఉంటుంది, ఆయన ధనవంతుల దగ్గరికి వెళ్ళి ఆ ధనాన్ని కావచ్చు, ధనవంతుల్ని కావచ్చు, ఎవరైతే మరి ఆహారము లేని వారై ఉన్నారో, లేకపోతే ధనము లేని వారై ఉన్నారో, పేదవారిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చి స్వార్థను కావచ్చు, రక్షణ కావచ్చు స్థిరపరుస్తూ వస్తారు. సో అలాంటి స్ట్రాటజికల్ గా అపోస్తుడైన పౌలు దేవుని వాక్యం ద్వారా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఈ మార్కు అనే వ్యక్తి ఎలాంటి మనసు కలిగిన వాడు, దేనికోసము ఆయన పరిగెత్తాలనుకుంటున్నాడు? ఇప్పుడు వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? రక్షించబడిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి మార్పు రావాలనే ఉద్దేశం ఆయనకి ఎక్కువగా ఉంది. అంతకుముందు అపోస్తుడైన పౌలు బర్నబా ఎక్కడికి వెళ్ళినారు? యేసు ప్రభు గురించి తెలియని ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ దెబ్బలు తిన్నారు. వీళ్ళు మార్కుండా లేదు. అక్కడ వీళ్ళు అనేకమైన ప్రభావితులై దెబ్బలు తిన్నారు, మరణానికి దగ్గరగా వెళ్ళారు. అక్కడ మార్కుండా లేదు. ఇప్పుడు బర్నబా ఏంటంటే, నేను మార్కుని తీసుకొని పోతాను. పౌలేంది, నువ్వు శారీరకంగా ఆలోచిస్తున్నావేమో, నీ ప్రియుడేమో వాడు. ఐ నో ఇన్ ద స్పిరిట్. వాడు వచ్చేది ఏ ఉద్దేశంతో? మనము రక్షించబడిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి వాడు రావాలని ఆశపడుతున్నాడు. ఎందుకు? వాళ్ళ దగ్గరికి వెళ్తే తన్నులు పడై, వాళ్ళ దగ్గరికి వెళ్తే తిట్లు పడై, ఏం పడితే అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆహారం పడుతుందంట కడుపు. సో ఆ ఉద్దేశాన్ని బట్టి మార్కు అనే వ్యక్తి ఈ వాంట్ టు కమ్ వెరీ క్విక్. కానీ బర్నబాకి అర్థమవుతుందా? అర్థమవట్లేదు. బికాజ్ ఈజ్ గ్రేటర్ ఇన్ హిజ్ ఏజ్. ఆయన అనుభవాలలో అనేకమైన శక్తి కలిగిన వాడు కనుక ఆయనకు అర్థం కావట్లేదు. అదే అపోస్తుడైన పౌలు యొక్క సైట్ ఎలా ఉంది? ఆత్మీయంగా నిజంగా కమిట్మెంట్ తీసుకుంటే సాక్రిఫైస్ చేయాలి. దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి త్యాగం చేశాడంట మన కోసం. సో దేవుని కోసం మీరు కమిట్మెంట్ తీసుకుంటే మీరు త్యాగం చేయాలి. టైం త్యాగం చేయాలా, సమయాన్ని త్యాగం చేయాలా, మీ ఆహారాన్ని త్యాగం చేయాలా. కొన్నిసార్లు పరిచర్లకు వెళ్ళినప్పుడు అన్యులకి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు ఏమి ఖాళీ కడుపుతోనే సువార్తను ప్రకటించాలా, డబ్బును త్యాగం చేయాలి పరిచర్యకి. ఇంకేం త్యాగం నీ దగ్గర ఏముందో అది త్యాగము చేసినప్పుడే నువ్వు రియల్ గా కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా ఆయన సన్నిధిలో గుర్తించబడతావు. ఇఫ్ యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఎనీథింగ్, దెన్ ద కమిట్మెంట్ విచ్ యూ హ్యావ్ టేకెన్ వాజ్ వేన్. యేసుక్రీస్తు నామంలో మీరు తీసుకున్న నిబద్ధత ఇది చెయ్యాలి అని ఎప్పుడైతే అనుకుంటావో దాని వెనుక అనేకమైన త్యాగం ఉంటుందండి. ఆ త్యాగము లేనిది దేవుని మహిమ మీ ద్వారా లోకానికి హెచ్చించబడదు, చూపించబడదు. సో ఎంతమంది త్యాగం చేశారు ఇప్పటి వరకు? మీ టైం, మీ యొక్క డబ్బులు, మీ యొక్క సమయము. సమయం అంటే ఏంటి? సమయం త్యాగం చేయడం అంటే ఏంటి? ఫ్రీ ఉన్నప్పుడు సమయంని త్యాగం చేసినట్ట. సమయాన్ని త్యాగం చేయడం అంటే ఏంటో తెలుసా? నేను ఒక పని విషయంలో సమయాన్ని ఎప్పుడైతే పెట్టుకున్నానో ఆ పని చెయ్యకుండా నేను ఆ సమయాన్ని దేవునికి ఇస్తాను. దాన్ని ఏమంటారు? సమయాన్ని త్యాగం చేయడం అని అంట. ఇన్వెస్ట్మెంటింగ్ యువర్ time in the presence of God makes you to fulfill the desires of God in your life. నీ జీవితంలో ఆయన అనుకున్న అనేకమైన చిత్తం ఏదైతే ప్రణాళికలు ఉన్నాయో అవి నీ పట్ల నెరవేర్చబడాలంటే సమయాన్ని సాక్రిఫైస్ దేవుని మహిమ కోసం చేయండి. డబ్బును సాక్రిఫైస్ చేయండి. నీ శరీరం అనగా నీ శరీరములో చెమటను కార్చండి. తద్వారా నీ శరీరము ఆయన కోసం సజీవయాగముగా అర్పించబడి త్యాగము చేసినట్టుగా ప్రతిష్ఠించబడుతుంది. తర్వాత ఈ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. మీరు ఏం సాక్రిఫైస్ చేస్తున్నారు? గాడ్ కోసం, దేవుని కోసం ఏం త్యాగం చేస్తున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించుకున్నట్లయితే వాట్ యూ పీపుల్ ఆర్ సాక్రిఫైసింగ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. ఎందుకంటే సాక్రిఫైసింగ్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ట్రూ లవ్. హల్లెలూయా, హల్లెలూయా. సో త్యాగము చేయడం అంటే ఆయన ప్రేమ నా జీవితంలో ప్రత్యక్షపరచబడుతుందని అర్థం. సో అపోస్తుడైన పౌలు నెక్స్ట్ అధ్యాయంలో ఏమంటాడంటే, అక్కడ యూదులకు సువార్త చెప్పి అన్యులకు సువార్త చెప్తే వాళ్ళు ఈయనని వినరన్నమాట. ఈయన చెప్పే వాక్యాలు వినకుండా బాగా విసుగు చెందేలాగా ఆయనను చేస్తారు. అప్పుడు అపోస్తుడైన పౌలు అంటాడు, వీళ్ళకి నేను మళ్ళా జన్మలో నేను సువార్త చెప్పనని ఆయన మైండ్కి డిప్రెషన్ వచ్చేస్తాను. ఏమొస్తుంది? డిప్రెషన్ వస్తుంది. ఇక నేను చెప్పను వేస్ట్, ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేదు అని ఏమనుకుంటాడు ఆయన? నేను ఇక్కడ నుంచి నేను ఇప్పుడు చెప్పను. అప్పుడు ఆఫ్టర్ 3-4 వర్సెస్ తర్వాత దేవుని దూతలు ఆయన దగ్గరికి వస్తారంట. వచ్చి భయపడకు,
నువ్వు మరలా సువార్త చెప్పు అని దేవుని దూతలు అపోస్తుడైన పౌలు దగ్గరికి వచ్చి ఆదరిస్తాయండి. యేసయ్యా నీ దూతలు నాకు కనబడాలి. ఎందుకు వస్తాయి నీ దేవుని దూతలు నీ దగ్గరికి? ఏం చేస్తున్నావని ఆయన ఏంజల్స్ నీ దగ్గరికి రావాలి. ఆయన స్వరము నువ్వు వినిపించబడాలి అని అంటే వాట్ యూ పీపుల్ ఆర్ సాక్రిఫైసింగ్. నువ్వు ఏం త్యాగం చేస్తున్నందుకు ఆయన స్వరం నీ చెవుల దగ్గరికి వస్తాడు. ఆయన అగ్ని నీ మీద ఎందుకు వస్తుంది? ఏం సాక్రిఫైస్, ఏం త్యాగం చేస్తున్నందుకు ఆయన పరిశుద్ధాత్మ అగ్ని నీ మీద కుమ్మరించబడతా. ఏం త్యాగం చేస్తున్నందుకు ఆయన ఐశ్వర్యం నీకు ఇవ్వబడతా. న్యాచురల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సూపర్ న్యాచురల్. ఒక రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ద్వారా హీలింగ్ వస్తుంది, స్వస్థపరచబడవచ్చు. అది న్యాచురల్. సూపర్ న్యాచురల్ ఒకటి ఉంటుంది. when you pray the living God can heal you directly by his power. ఆయన శక్తితో నువ్వు స్వస్థపరచబడవచ్చు. అదేంటి? సూపర్ న్యాచురల్. డబ్బులు కష్టపడి సంపాదించి జ్ఞానంతో సంపాదించుకోవచ్చు, ఇట్స్ న్యాచురల్. బట్ సూపర్ న్యాచురల్ అంటే ఏంటి? ఇట్ విల్ కమ్ టు యువర్ హ్యాండ్స్ బై ద పవర్ ఆఫ్ గాడ్. ఆయన శక్తితో నువ్వు ఐశ్వర్యాన్ని పొందుకోవటం సూపర్ న్యాచురల్. సో న్యాచురల్, సూపర్ న్యాచురల్, సాధారణమైన జీవితం, అసాధారణమైన జీవితం, రెండు దేవుణ్ణి ముందు పెట్టా. ఏది కావాలో దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్, ఏదైతే దానికి సంబంధించిన కట్టడాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని దాని తగ్గట్టు చేస్తేనే అది నీకు ఇవ్వబడుతుందంట. యేసయ్య నాకు ఇది కావాలంటే అది రాదు. దాని తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించాలి, దానికి తగ్గట్టుగా నువ్వు కష్టపడాలి. హల్లెలూయా. సో ఎంతమంది త్యాగం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఏం త్యాగం చేయడం వల్ల ఆయన మహిమ మన మీదికి వస్తుంది? ఐ ఆల్రెడీ సేడ్ మెనీ టైమ్స్. సో డబ్బు, సమయము, నీ శరీర సంబంధమైన హార్డ్ వర్క్. కొన్నిసార్లు దేవుని వాక్యం అంటాడు, ఒకవేళ తల్లిదండ్రులు నీ పరిచర్య కట్టు వస్తే నీ తల్లి దేవార్పితం అని చెప్తే ఆమెను గణపరచనక్కర్లేదని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈవెన్ అట్ దట్ ఎక్స్ప్లిక్ట్, అంటే ఆ స్టేజ్ వరకు కూడా నేను నడిపించగల దేవుడు ఉన్నాడనేది గుర్తించుకోండి. అంటే పరిచర్యకు ఏది అడ్డుగా ఉండకుండా వాక్యంలో కరెక్ట్గా ఉంటే ఏది అడ్డు ఉండదు. కానీ ఎవరు అడ్డు? పరిచర్య మనం చేయడానికి, దేవుని పరిచర్య కావచ్చు, దేవుని సేవ కావచ్చు, మనం ముందుకు వెళ్ళడానికి ఎవరు అడ్డు? నువ్వే అడ్డు. ఎవరికి? నీకే. నీకు నువ్వే అడ్డుగా ఉన్నావంట. నీ మనస్సు నీకు అడ్డుగా ఉంది, నీ ఆలోచన నీకు అడ్డుగా ఉంది, నీ ఆశ నీకు అడ్డుగా ఉంది, నీ చేతకాని తత్వం నీకు అడ్డుగా ఉంది. మనం అనుకుంటున్న అనేకమైన గోల్స్, నేను ఇట్లుండాలి, నేను అట్లుండాలి, అవన్నీ గాలిలో రాస్తారు కొంతమంది. అవన్నీ నీకు అడ్డే. ఎందుకంటే అవన్నీ ఏం చేస్తాయి? మనల్ని దైవత్వములో నింపబడకుండా అవన్నీ మనల్ని అడ్డగిస్తాయంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అవన్నీ ఈ రోజు మీ శరీరం నుంచి తొలగిపోను గాక. బై ద ప్రెసెన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. Hallelujah. Amen. So God loves you and he sacrificed his son regarding your life. So దేవుడు ప్రేమించాడు కనుక ఆయన త్యాగం చేశాడు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే మీరు త్యాగం చేయగలుగుతున్నారా? త్యాగము ఏం చేస్తున్నారు? What you are sacrificing? Hallelujah. ఒక్కసారి మీ మైండ్లో ఆలోచించుకుంటాను, నేను దేవునికి ఏం త్యాగం చేస్తున్నాను, ఏం ఇస్తున్నాను అనేది పక్కన పెట్టి ఏం త్యాగం చేస్తున్నా? వాట్ యు ఆర్ సాక్రిఫైసింగ్. నేను సమయాన్ని ఇవ్వడం అంటే ఖాళీ సమయం కూడా సమయాన్ని ఇవ్వడం అంటారు. బట్ త్యాగం చేయడం అంటే ఏంటి? ఆ సమయోచితమైన పని ఉన్నా కానీ దాన్ని విడిచిపెట్టి ఆ సమయాన్ని ఇవ్వడమే త్యాగము చేయడము. హల్లెలూయా. ఇప్పుడు నాకే ఖర్చులు లేవండి, అది డబ్బులు అప్పుడు త్యాగం చేయడం అనరు, ఇవ్వడం అని అంటారు. బట్ ఖర్చులు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి, బట్ పరిచర్యలో కొంచెం ఇబ్బంది ఉంది, లెట్ మీ గివ్, దాన్ని ఇవ్వడం అన్నారు, త్యాగం చేయడం అని అంటారు. అంటే లూజ్ సంథింగ్ ఇన్ ఆర్డర్ ఫర్ టు రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని రాజ్యం నుంచి మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మనం కొన్ని పొడగొట్టుకోవాలి. లూజ్ ఫ్రెండ్స్ సో దట్ యు రిసీవ్ ద ఫ్రెండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన సంబంధమైన స్నేహితులను మనం రిసీవ్ చేసుకోవడానికి ఈ లోక సంబంధమైన స్నేహితులను పోడగొట్టుకోండి. మనం బంగారాన్ని పోడగొడతాం, డబ్బులను పోడగొడతాం, జ్ఞానాన్ని పోడగొట్టుకుంటాం, ఇంట్లో ఉన్న అనేకమైన కుటుంబ బాధ్యతలను పోడగొట్టుకుంటాం. ఏం పోడగొట్టుకోమని దేవుడు చెప్తున్నారు? ఈ లోక సంబంధమైన ఫ్రెండ్స్, ఈ లోక సంబంధమైన చీకటి ప్రభావం, ఈ లోక సంబంధం ఏదైతే నీకు అడ్డుగా ఉందో దాన్ని పోడగొట్టుకోండి. లీవ్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి ఈ వాక్యం అర్థమవుతుందో? ఒకవేళ మీరు త్యాగం చేసే వాళ్ళుగా మీరు ఒకవేళ ఉన్నట్లయితే God will going to bless you in the name of Jesus. జూన్ జూలై మాసంలో మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు.
In every department, God is going to fill you with His prosperity. మీ చేతులలో ఆయన ధనము ఉండులాగున మీ త్యాగము ఆయన అడుగుతున్నాడు. ఆ త్యాగము మీ రక్తాన్ని అడగట్లేదు, కానీ సమయాన్ని, ఐశ్వర్యాన్ని, లేకపోతే మీ పరిచర్య ఏదైతే చేయాలనే ఆశ ఉందో దానికి అడ్డులు ఏవైతున్నాయో అవన్నీ త్యాగముగా చేసినప్పుడు ఆయన ఐశ్వర్యము మీ చేతిలో నింపబడతారంటండి. హల్లెలూయా, హల్లెలూయా. జూన్, జూలై, దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ ద ప్రాస్పెరిటీ. ఆయన ఐశ్వర్యం నీ చేతిలో ఇవ్వబడుతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఇఫ్ యూ సాక్రిఫైస్ సంథింగ్ ఇన్ దిస్ మంత్, యు ఆర్ గోయింగ్ టు సో సంథింగ్ ఆఫ్ ద ఫ్రూట్. ఈ నెలలో మీరు విత్తండి. అది ఏంటి? సమయము, మీ చెమట, మీ ఒక్క కానుకలు, రకరకాల విధములైన మీ ప్రభావం ఆయనలో సమర్పించండి. రానున్న మాసములో మీరు అధికారం చెలాయిస్తారండి. ద అథారిటీ బిలాంగ్స్ టు యూ ఫర్ ద కమింగ్ మంత్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రానున్న మాసములో మీరు అధికారులై ఉందురు గాక. ద నేమ్ ఆఫ్ జీసస్. Hallelujah. 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 You will connect to the people who are belongs to the kingdom of God. దేవుని రాజ్య మహిమ నిమిత్తం మీరు ఏదైతే త్యాగము చేస్తున్నారో అవి అనేకమైన కార్యముల చేత తృప్తిపరచబడలాగున దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Give claps to the Lord Jesus Christ. సో ఇప్పటి వరకు ఏం త్యాగం చేశారు, ఏం చేస్తారు అనేది పక్కన పెట్టండి. ఏం చేశారు? What you have sacrificed. సమయమా, డబ్బా, మీ చెమట వచ్చి ఆయన పరిచర్య చేశారా? లేకపోతే స్వార్థను నిర్మోహమాటంగా ప్రకటించారా? భయాన్ని త్యాగం చేశారా? ఏం త్యాగం చేశారు? అది నాతో చెప్పండి, నేను చెప్పట్లేదు, కానీ దేవునితో చెప్పండి. అపోస్తలుడైన పౌలు కమిట్మెంట్ కలిగిన వ్యక్తి. ఎవరు పడితే వాళ్ళని ఏర్పాటు చేసుకోడు, కమిట్మెంట్ కలిగిన వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. బర్నబా ఈజ్ నాట్ విత్ ద కమిట్మెంట్ ఆఫ్ ద లార్డ్. అందుకే కమిట్మెంట్ లేని మార్పును ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆయన జర్నీ బైబిల్లో రాయబడలేదు. తర్వాత ఈ స్టాప్ దిస్ జర్నీ. మళ్ళీ అపోస్తలుడైన పౌలు యొక్క జర్నీ అక్కడ ఇంకా ఎలాబరేట్ అయిపోయింది. బికాజ్ ఈ చూజన్ ద రైట్ పర్సన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరైతే ఇంకా నిబద్ధతతో, కమిట్మెంట్తో సాక్రిఫైస్ చేయాలనే ఆశ కలిగి ఉన్నారో, లెట్ గాడ్ గ్రేస్ బి విత్ యు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. దేవుని మహిమ మీకు తోడై ఉండును గాక. దేవుని ఆత్మ మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. ఒక్కసారి ఆయనకు వినిపించేటట్టుగా చెప్పాలి కూడా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గ్రేస్. హల్లెలూయా. Let God be glorified. Thank you Jesus Christ. Hallelujah. Hallelujah. Amen. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? సో గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ చూపించేవాడు కనుక ఆ ప్రేమను పొందే తత్వము ఎవరికి ఉంటుందంటే త్యాగం చేసేవాడికే ఆ ప్రేమను పొందే అనుభవం ఉంటుంది. ద వన్ హూ నెవర్ సాక్రిఫైస్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు రిసీవ్ ద లవ్ ఆఫ్ గాడ్. అంటే ఒక మనిషి త్యాగం చేయకపోతే దేవుని కోసం ఆ మనిషి దేవుని ప్రేమను పొందలేడు. అలాగని దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించట్లేదా? నా ప్రేమిస్తున్నాడు. కానీ ఆ లవ్ ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే కొన్ని లూజ్ అవ్వాలి, కొన్ని త్యాగం చేయాలి. హల్లెలూయా. ఆ త్యాగం చేసిన వారిలో ఆయన ప్రేమ నిజముగా పనిచేస్తా. ద లవ్ ఈస్ గ్రేటర్ దన్ ద పవర్. ద లవ్ ఈస్ గ్రేటర్ దన్ ది అనాయింటింగ్. పరలోకంలో మనం వెళ్ళినప్పుడు ప్రేమ కలిగిన వాళ్ళే హై లెవెల్లో ఉంటాం. అది ఎలాంటి ప్రేమ? జ్ఞానము కలిగిన ప్రేమ, దేవుని యొక్క వాక్యం తెలిసిన నుంచి కలిగించబడిన ప్రేమ. ఎవరిలో అయితే ఉంటుందో ఆ ప్రేమ కలిగిన వారే అత్యధికమైన స్థలములో ఆయన రాజ్యంలో నివసిస్తారంట. సో మీరు ఆశ కలిగి ఉంటే ఆ లవ్ ఏదైతే నేను ప్రకటిస్తున్నానో ఆ ప్రేమ మీకు కలుగును గాక. నీ మనస్సుకు ఆ ప్రేమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన కుమారుని త్యాగం చేశాడు. నువ్వు ఆయనని ప్రేమించినట్లయితే నువ్వేం త్యాగం చేస్తావు? I hope and I believe strongly that 90% చర్చికి చాలా మందికి పని లేదు కాబట్టి వస్తాం. సడన్ గా పని పడింది అనుకో, యూ స్టాప్, నువ్వు ఖచ్చితంగా అయిపోతుంది. సాక్రిఫైస్ చేసి సన్నిధికి వస్తున్నారా?
సాక్రిఫైస్ లేకుండా సన్నిధికి వస్తున్నా. సో యేసు ప్రభు ఆయన మన నిమిత్తం సాక్రిఫైస్ అయ్యాడు చూసావా, ఆ స్థలమే దేవుని సన్నిధి కాదు, అది బయట. అక్కడ సాక్రిఫైస్ అయ్యి ఇక్కడికి వస్తే యు కమ్ లైక్ జీసస్. ఎంతమందికి అర్థమవుతుందో లేదో, సాక్రిఫైస్ అయిన తర్వాత సన్నిధికి వచ్చినప్పుడు యేసు లాగా మీరు సన్నిధికి వస్తారు. సాక్రిఫైస్ లేకుండా మీరు సన్నిధికి వస్తే మీలాగా మీరు ఆయన సన్నిధికి వస్తారంట. ఇది ఈ స్ట్రాటజీ అర్థం చేసుకోండి. ఇఫ్ యూ సాక్రిఫైస్ బిఫోర్ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, యూ విల్ కమ్ లైక్ జీసస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ టు వర్షిప్ ద ఫాదర్. తండ్రిని మహిమపరచు నిమిత్తం కుమారుడు వలె సన్నిధికి వస్తే ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటాడంట. ముద్దు పెట్టడం మానడని ఆయన వాక్యం యెషయా గ్రంథంలో సెలవిస్తున్నాడు. ఆ వాక్యాన్ని బట్టి యు విల్ అండర్స్టాండ్, అది కేవలము త్యాగము చేసిన వారి వలె ఎప్పుడైతే మనం ఉంటామో, ఆయన కుమారుల వలె తండ్రి సన్నిధికి మనం వస్తున్నట్టు ఆయన వాక్యం నిర్ధారిస్తుందండి. ఈ వాక్యం ఎంతమందికి అర్థమైంది? గివ్ క్లాప్స్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరలోకానికి వెళ్ళక ముందు ఈ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్. ఆయన సాక్రిఫైస్ అయిన తర్వాతనే లోకరక్షకుడుగా అయ్యాడు. పుట్టినప్పుడు లోకరక్షకుడు అవ్వలేదు, లోకరక్షకుడు పుట్టాడు, కానీ ఆయన లోకరక్షకుడు కాదు. ఎప్పుడు అయ్యాడు లోకరక్షకుడు యేసు ప్రభు? ఆయన త్యాగము చేసినప్పుడే ఆయన దేవుడిగా ఉన్నాడు, లోకరక్షకుడిగా ఉన్నాడు, కుమారుడిగా పనిచేశాడు. త్యాగము చేసినప్పుడే మీరు కుమారులుగా కుమార్తెలుగా అనబడతారు. ఆయన సన్నిధికి మనం కుమార్తెలుగా రావాలంటే ఆయన వలె మనము త్యాగము చేసి ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తామో, యు బిహేవ్ లైక్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తులు ఇంతమంది ఉన్నప్పుడు అన్యులు మీ మధ్య వస్తే దే విల్ నాట్ రెసిస్ట్ ద పవర్ దట్ కమ్ ఫ్రమ్ యు. నీ నుంచి కలగజేయబడుతున్న శక్తి అన్యులు వాళ్ళు తట్టుకోలేకపోతారు. In the mighty name of Jesus, Father, I release power. నీ సన్నిధి ఇప్పుడు కలుగునుగా, నీ శక్తి ఇక్కడ విడుదల చేయనుగా. ఎందుకు ప్రార్థన చేస్తాడు దైవజనుడు అంటే, స్టిల్ దేవుని కుమారులుగా మీరు సన్నిధికి రాలేదు, మీరు మీ వలే వచ్చారు కనుక మీరు యేసు ప్రభులాగా మార్చబడడానికి స్టిల్ మళ్ళీ దైవజనుడు ప్రార్థన చేయాల్సి వస్తుంది. అదే మీరు దేవుని సన్నిధికి క్రీస్తులాగా రావాలి అని అంటే త్యాగము చేసి వచ్చినప్పుడు ఏంజల్స్ విల్ కమ్ టు యూ అండ్ విత్ యూ. దేవుని దూతలు మీతో పాటు వస్తాయి. యూ విల్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. అయ్యా ఒక్క రూపాయి లేదు ప్రభు, కమ్ విత్ అన్ ఏంజల్స్. దోస్ ఏంజల్స్ విల్ గివ్ యూ సంథింగ్. ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఆయన దూతలతో వస్తావో, యూ విల్ రిసీవ్ సంథింగ్ ఫినాన్షియల్లీ అండ్ గ్రేట్లీ రివార్డెడ్. ఆయన సన్నిధితో పాటు నువ్వు ఐశ్వర్యాన్ని కూడా పొందుకునేలా యూ విల్ రిసీవ్ దట్ గ్రేస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము మీకు బయలుపరచబడుతుంది, మీరు పాటిస్తారనే ఉద్దేశంతో కాదు, కానీ సంఘాన్ని ఎలా మార్చాలని ఆయన ప్రేరేపితమై దేవుడు మీకు బయలుపరుస్తున్నాడు. సో ఐఎమ్ నాట్ ప్రీచింగ్ టు యూ, ఐఎమ్ ప్రీచింగ్ టు ద చర్చ్. సంఘానికి నేను ఈ వాక్యం చెప్తున్నాను కనుక సంఘముగా పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ఈ వాక్యంలో ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడతాడో, he will receive the power of the Holy Spirit. He will receive like Jesus Christ. ఆయన వలె ఈ యేసు దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తారంట. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు ఆయన వలె నేను ఆయన సన్నిధికి రావాలని? హల్లెలూయా, హల్లెలూయా. లూసిఫర్ దేవుని సన్నిధిలోకి వస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా దేవుంది? ఎక్కడి నుంచి నువ్వు వచ్చావని. ఏం ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఎవరు నువ్వా, ఎక్కడి నుండి వచ్చావా? వేర్ యు కమింగ్ ఫ్రమ్ అంటే ఆ లూసిఫర్ అంట రాళ్ళ మధ్యలో నుండి భూమి మీద తిరుగులాడుతూ అక్కడిక్కడ తిరిగి నీ దగ్గరికి నేను వస్తున్నా అంటే ఆ స్థలాలలో నుండి నేను. యు పీపుల్ ఆర్ సేమ్. ఎంతమందికి వాక్యం అర్థమవుతుందో? సన్నిధికి వచ్చే ముందు భూమి మీద అక్కడిక్కడ తిరుగులాడి రాళ్ళ మధ్యలో, అగ్ని మధ్యలో అనగా పరిస్థితుల మధ్యలో, సమస్యల మధ్యలో మనం ఉండి దానికి ఏకాగ్రత చూపిస్తూ మనమైన సన్నిధికి వస్తాం. ఎవ్రీ వన్ హూ కమ్స్ ఇన్ దట్ వే దే ఆర్ కాల్డ్ యాజ్ సైతాన్, దే ఆర్ కాల్డ్ యాజ్ లూసిఫర్స్. బికాస్ దేవుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాడు, ఎవరు మీరు అని అడగట్లేదు. తెలుసు ఆయనకి మీరంతా నావాలి, కానీ నా సన్నిధికి వస్తున్నప్పుడు ఎక్కడి నుండి మీరు వస్తున్నారు? హల్లెలూయా. లూసిఫర్ ఏమైనా త్యాగం చేసిందా? నో. సో దట్ హి ఈస్ నాట్ లైక్ ఎ సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవదూతలతో పాటు లూసిఫర్ వచ్చింది, కానీ దేవుడు దేవదూతల్ని అడగలేదు మీరు ఎక్కడి నుంచి వచ్చారని.
ఎవరిని అడిగారు? లూసిఫర్ని మాత్రమే, సాతాన్ని మాత్రమే అడిగారు. ఏమని? అవ్వచ్చు చదవండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం. నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. వెయిట్, ఈ దయ్యం, ఈ సాతాన్ ఎట్లా వచ్చిందంటే దేవుని సన్నిధికి సోమవారం నుంచి శనివారం వరకు మీరు ఎక్కడెక్కడ తిరిగి సన్నిధికి వచ్చారు? ఇంతమందికి అర్థమవుతుంది వాక్యం. దయ్యం, సాతాన్, అపవాదం ఎట్లా వచ్చిందంటే దేవుని సన్నిధికి. పురుషులైతే ఉద్యోగం చేయడానికి అక్కడెక్కడే పోతారు, ఇక్కడెక్కడ పోతారు, అక్కడెక్కడ పోతారు, భూమి చుట్టూ తిరిగి ఆదివారం రాని దేవుని సన్నిధికి వస్తారు. స్త్రీలు ఎట్లా వస్తారో చెప్తాను, నెక్స్ట్ వచ్చింది. భూమిలో ఇటు అటు తిరుగులాడచ్చు, ఇది పురుషులకు సంబంధించింది. అందులో సంచరించేది స్త్రీ. అంటే భర్త ఉద్యోగము చేసి ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థనతో పవిత్రపరచదు స్త్రీ, దాని అన్ని జోళ్ళని అడుగుతుంది. ఈమె ఏం చేస్తుంది? దేంట్లో ఈ ఏదైతే తిరుగులాడిందో దాంట్లో ఏం చేస్తుందంట? సంచరిస్తాదంట. ఇది ఎగ్జాక్ట్ విషయం. ఇలా భార్య భర్తలు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, అందరు ఏం చేస్తారంట? పురుషుడేమో తిరుగులాడుతూ ఉంటాడు, స్త్రీ ఏమో దాంట్లో ఏదైతే పురుషుడు తిరుగులాడిండో దాంట్లో స్త్రీ ఏం చేస్తుంది? సంచరిస్తాదంట. ఆ మనస్సు, స్త్రీ యొక్క మనస్సు సంచరిస్తా ఉంటది భర్తలో. ఇంటికి రాగానే ప్రార్థన చేద్దాం, ఇంటికి రాగానే పవిత్రపరచబడటానికి వాక్యము, దేవుని యొక్క పాటలు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనం పవిత్రపరచబడతామని 1 తిమోతి 4వ అధ్యాయంలో రాయబడింది. అది చేయరు వీరు. ఇలా రోజు చేసి ఆదివారమున దేవుని సన్నిధికి వస్తారు. ఇప్పుడు ఎవరిలాగా దేవుని సన్నిధికి వచ్చారు చెప్పండి. నేను చెప్పట్లేదు, వాక్యమే మీకు అర్థము వలె మీకు నిర్ణయముతో సెలవిస్తుంది. ఎలా? లూసిఫర్ లాగా యేసు ప్రభు వలె ఆయన సన్నిధికి చేర్చబడుతున్నాం. లూసిఫర్ లాగా వస్తుంది. అందుకే ఆయన సన్నిధిలో ఎంతో ఉంటారంట పొందుకోవడానికి, బట్ అంత పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే యు పీపుల్ ఆర్ నాట్ లైక్ జీసస్. లూసిఫర్ ఆయన సన్నిధిలోనికి రాగానే దేవుడు ఆశీర్వదించాడా? లేదు. లూసిఫర్ ఆయన సన్నిధిలోనికి రాగానే దేవుడు ఏమైనా అభిషేకం ఇచ్చాడా? దేవుడు ఏమైనా ఆశీర్వాదాలను విడుదల చేశాడా? లేదు. ఎలాగున్నాడో అలాగనే ఉన్నాడంట. మన బ్రతుకులు ఎలాగ ఉన్నాయో అలాగనే ఉండడానికి కారణం ఏంటో తెలుసా? సోమవారం నుంచి శనివారం వరకు పురుషుడు తిరుగులాడుచు, స్త్రీ తిరుగులాడిన దాంట్లో సంచరిస్తుంది. ఇద్దరు ఏకాభిప్రాయం చేత ఒకే రెలంలో ఎప్పుడైతే ఉంటారో ఆ రెలంలో సోమవారం నుంచి శనివారం వరకు ఉండి 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 ఆదివారం దైవ సన్నిధిలోకి వచ్చినప్పుడు వాళ్ళు లూసిఫర్స్ లాగా వస్తారండి. యేసు నామములో తండ్రి నీ శక్తి వారికి విడుదల కలుగునుగా అని ప్రేర్ చేసి 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 నేను మొత్తుకొని అప్పుడు ఒక 25 నిమిషాలకు 30 నిమిషాలకు లూసిఫర్ ఇచ్చిపెట్టిపోతుందంట. అప్పుడు యేసయ్యా నీకు స్తోత్రం, కన్నీళ్లు గాడుతుంటాయి, అప్పుడు చెమటలు పడుతూ ఉంటాయి, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, అప్పుడు మనస్తాపం చెందుతావు, అప్పుడు పశ్చాత్తాపడతావు, నీ హృదయంలో ఏదో తాకుతుంటది, వాక్యం సరిగ్గా నీలో విత్తబడుతుంది. అప్పటి వరకు నేను మొత్తుకోవాలి. అంటే నన్ను మొత్తుకునేలాగా చేసింది దేవుడు కాదు, మీరు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడికి వచ్చి సన్నిధిని సృష్టించుకుంటున్నాము, కానీ సన్నిధి ఇక్కడ లేదు. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ఎగ్జిస్టెడ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది వాక్యం? క్లియర్గా అర్థమైందా? భార్య భర్తలు ముఖ్యముగా, కుటుంబం ముఖ్యముగా. హల్లెలూయా. లేదండి మా ఇంట్లో రక్షణలో ఎవరు లేరు, నేనే రక్షణలో, నో ప్రాబ్లం. మీ అమ్మ కోసం ప్రేర్ చేయి, రమ్మనండి. నువ్వు ప్రేర్ చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు రామ కూర్చో, నా పక్కన కూర్చో, విను, నేను చెప్పేది విను, అంతే, నువ్వేం మాట్లాడద్దు. ఒకవేళ మీ బ్రదరో మీ తండ్రి గారో మిమ్మల్ని అసహించుకుంటే కనుక ఒక్కటివే పోయి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తా ఉంది రూమ్లో. ఆ రూమ్ అంతా ఆయన సన్నిధితో నింపు. మీ తండ్రో మీ తల్లు ఆ రూమ్లోకి వెళ్తే కింద పడి ఇలా కొట్లాడుకుంటారు. లూసిఫర్ అంతా మొత్తం పడేసరి బయటకు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దిస్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను అప్పట్లో ఇలా చేసేవాడిని. అంటే 3, 4, 5 డేస్ కంటిన్యూగా ప్రేయర్లోనే ఉన్నప్పుడు అప్పట్లో మన వాళ్ళు జర ఫౌండేషన్ లేని వ్యక్తులు కొంతమంది వచ్చేవారు నా రూమ్లోకి. ఒక ఆయన కొత్త ఆయన వచ్చి నా రూమ్లోకి,
పరిచేస్తున్నాయి. కానీ అప్పుడే నా మైండ్లోకి వచ్చాను, అప్పుడే నేను ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అంతా రూమ్లో ఫీల్ చేశాను. ఆయన ఎప్పుడైతే డోర్ దగ్గరకు వస్తున్నాడో ఎంకలకి వెళ్తా ఉన్నాడు, ఇటు ఎంకలకి వెళ్తా ఉన్నాడు. అరే ఏంది నాకేమైనా అవుతుందా అని చేసి మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ వచ్చి డోర్ దగ్గర రాగానే మళ్ళీ అది ఎంకలకి వెళ్ళి ఎందుకు సాతాన్ని పట్టుకొని వస్తున్నాడు ఆయన సన్నిధిలో. మనము యేసు నామములో సృష్టించబడిన సన్నిధిలో సాతానికి ప్రవేశం లేదు. అక్కడ పరలోకంలో యేసు నామం లేదు కాబట్టి సాతానికి పరలోకంలో ప్రవేశం. నీలో యేసు నామం ఉంటే నీలో సాతానికి ప్రవేశం లేదు. అందుకే యేసు నామము భూమి మీద ఉన్న సమస్త ప్రజలకు అధికారం ఇచ్చింది. ఎవరికి? పరలోక సంబంధికులకు అధికారం ఇవ్వలేదు. యేసు నామం ఎవరికి అధికారం ఇచ్చింది? భూలోక ప్రజలకి. ఇక్కడ సాతానికి ప్రవేశం లేదు, బట్ స్టిల్ అది వస్తుంది. ఎందుకంటే ఆ సాతాను వలె మనము తిరుగులాడుచు స్త్రీలు దాంట్లో సంచరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ వాక్యం నీ జీవితాన్ని మార్చును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభులాగా తండ్రి సన్నిధిలో మనం రావాలంటే ఏం చేయాలి? సోమవారం నుంచి శనివారం వరకు నీ కుటుంబం కోసం నువ్వు పని చేయడం ఒకటే సరిపోవట్లేదు, త్యాగం కూడా చేస్తారు. భర్తలు కావచ్చు, కొంతమంది స్త్రీలు కావచ్చు. ఎందుకు? నా పిల్లలు బాగుండాలా, నా కుటుంబం బాగుండాలని వాళ్ళు ఏం చేస్తారు? పని మాత్రమే కాదు, పని చెయ్యబుద్ధి అవ్వకపోయినా వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు చేయడం అర్థం కాదు, సాక్రిఫైస్ చేస్తున్నారని అర్థం. కుటుంబం కోసం సాక్రిఫైస్ చేస్తున్నాం, లేకపోతే ఇంకే దానికోసమైనా త్యాగం చేస్తున్నాం. బట్ దేవుని కోసం త్యాగం చేసే వాళ్ళైతే యు విల్ కమ్ లైక్ జీసస్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సన్నిధిలోనికి కాదు, నువ్వు ఏ చోటకి వెళ్ళినా యు బి లైక్ జీసస్ క్రైస్ట్. అది కేవలము ఆయన లాగా త్యాగం చేసిన వారి వలె ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే యేసు ప్రభులాగా ఏ స్థలములోకి వెళ్ళినా యేసు ప్రభులాగా ప్రత్యక్షపరచబడతామని. ఎంతమందికి అర్థమైంది ఈ వాక్యం? హల్లెలూయా. సంచరిస్తున్న వారులారా సంచరించండి, తప్పులేదు. కానీ దేవుని యొక్క రాజ్యము కోసము త్యాగం చేసేవారుగా ఉండున్నట్లయితే మీ సంచరించే దాంట్లో మీ తిరుగులాడే దాంట్లో మీ స్త్రీలు సంచరించారు. ఒకవేళ భర్తలు తిరుగులాడే వాళ్ళుగా ఉన్నట్లయితే స్త్రీలు ఏం చేయాలి? దాంట్లో సంచరించాలా? ఏం చేయాలి? ఎక్కడెక్కడ నుంచి వచ్చి చెడు పట్టుకొని వచ్చారో ఇంటికి వచ్చి మొత్తుకుంటా ఉంటారు. ఎందుకో తెలుసా? అన్ని పనికిరానివన్నీ చూస్తారంట. పనికిరానివన్నీ చూసి కంపారిజన్ చేస్తూ వస్తారంట. ఏం కంపారిజన్ చేస్తారు? అలా భార్య ఇట్లుంది, నా భార్య లేదు. ఇంటికి పోయి ఏం చేస్తాయి ఇప్పుడు భర్త? ఇట్లే, నువ్వు ఎందుకు లేవు ఇట్లా, నువ్వు ఇట్లనే ఉండాలి. ఎందుకు? ఆమెలో ఈయనకు నచ్చింది, ఈమెలో అది లేదు. కాబట్టి నువ్వు ఎందుకు ఇట్లా లేవు అని మళ్ళా పంచాయతీ. మళ్ళా ఎందుకు? ఈ పురుషుడు ఏం చేస్తాడు? తిరుగులాడుచు ఇంటికి వచ్చాడు. స్త్రీ అన్ని తిక్కి పడిన తర్వాత పర్వాలేదు, దా ప్రేర్ చేద్దాం పా ఫస్ట్. ఒకవేళ ప్రార్థన చెప్పి చెంప మీకేం చేయాలి, బట్ తప్పేం లేదు. ఎందుకంటే దేవుని విషయంలో అన్ని కోణాలలో అధికారం కలిగిన వాళ్ళు మనమందరం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. We all have authority in the name of Jesus. హల్లెలూయా. కొన్నిసార్లు దయ్యం పట్టిన దగ్గర తీసుకొని వస్తాం, వేస్తున్నాం, వెళ్ళిపో ఇనరండి, ఒక్క చెంప తప్పిస్తే దయ్యం వదులుతారు. ఎందుకంటే అది గుణ సంబంధమైన దయ్యం కావచ్చు. దయ్యం ఉంది, రియల్ గానే ఉంటుంది, వాళ్ళ దాంట్లో ఉండదు అనట్లేదు. కానీ ఎలాగొస్తుంది అంటే దయ్యము గుణం చక్కగా లేనందుకు వస్తాయి. యేసు నామంలో వెళ్ళిపోను కాక అంటే అది పోతుంది, కానీ గుణం ఏం చేస్తుంది? పిలుస్తుంది. యేసు నామంలో వెళ్ళిపో అని ఆజ్ఞాపించిన దురాత్మ పోతుంది, కానీ గుణం మళ్ళీ పిలుస్తా. అలా రిటర్న్ వస్తేప్పుడల్లా ఒక్కొక్క దయ్యాన్ని పట్టుకొని వచ్చి 7 దయ్యాలు అవుతాయి. వాక్యం వేస్తుంది, ఒక దెబ్బ వేస్తే వాక్యము ద్వారా అన్ని సెట్ అయిపోతాయి. అలా దేవుని పరమైన శక్తి చేత ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తాం. ఎందుకు చెప్తున్నానంటే సాతానికి మీరు అప్పచెప్పబడక మునిపే మీరు మీ కుటుంబానికి అప్పచెప్పబడండి, వాక్యానికి అప్పచెప్పబడండి. సాతానికి అప్పచెప్పబడినట్లయితే మన జీవితం ఖచ్చితంగా నాశనం అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. తిరుగులాడుచున్న వ్యక్తి మధ్యలో సంచరించే స్త్రీలు ఉండకపోదురు గాక. హల్లెలూయా. సంచరించాలనుకుంటున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి మధ్యలో పురుషులు ఉండకపోదురు గాక. అంటే ఏదైతే ఆత్మ పనిచేస్తుందో ఈ రోజు యేసు నామములో అది వెళ్ళిపోను గాక. బై పవర్ బై స్పిరిట్.
హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సన్నిధి నీతో ఎప్పుడు ఉండాలంటే మీ కుటుంబంలో ప్రార్థన వాక్యం ఖచ్చితంగా ఉంటారు. తల్లిదండ్రులు కొంతమంది ప్రార్థన వాక్యంలో ఉంటారు, పిల్లలు ఉండరు, రక్షించబడిన వారు. ఏం చేయాలి అప్పుడు? వాళ్ళు తిరుగులాడుతూ వస్తారంట. పురుషులనేమి స్త్రీలే, ఆ స్త్రీలు పురుషుల్లాగా ఉండి తిరుగులాడి వస్తారంట. ఏం చేయాలి? మీరు సంచరించాలా? ఏం చేయాలి? యేసుక్రీస్తు నామములో గద్దించండి. పిల్లలు కనుక పిల్లలు తల్లిదండ్రులను గద్దించకండి. దట్స్ నాట్ ద రైట్ వే. తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించండి. పిల్లలు తల్లిదండ్రులకు ప్రేమ చూపించండి. తల్లిదండ్రుని మాట వింటారు. ఎందుకంటే ప్రేమకు లోపడతారు తల్లిదండ్రులు, కానీ పిల్లలు ప్రేమకు లోపడరు, గద్దింపుకు లోపడతారు. వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ విధి విధానాలను బట్టి మనమందరం ఆయన వాక్యంలో యేసుక్రీస్తు నామంలో స్థిరపరచబడుదుము గాక. హల్లెలూయా. ఎంతమంది నేర్చుకున్నారు వాక్యం ఈరోజు? నెక్స్ట్ సండే ఎలా వస్తారు? యేసు ప్రభు వలె వస్తారా? సాతాను వలె వస్తారా? ఇట్స్ అప్ టు యూ. మీ చేతిలో ఉందండి, నా చేతిలో లేదు, దేవుని చేతిలో లేదు. ఆయన స్వేచ్ఛ మీ అందరికి ఇచ్చాడు. మీరు ఎలా నడిపించబడితే అలానే నడుస్తూ వస్తారు. దానికి దేవుడు బాధ్యుడు కాదు, సాతాను బాధ్యుడు కాదు, దైవజనుడు బాధ్యుడు కాదు. ఇట్స్ లైఫ్ అప్ టు యూ బికాస్ గాడ్ హస్ గివెన్ యూ ఫ్రీడమ్. మీకు స్వేచ్ఛను దేవుడు ఇచ్చాడు కనుక మీ జీవితం మీ చేతిలోనే ఉంది. అది ఎలా నువ్వు చేసుకుంటావో, దాన్ని ఎలా డిజైన్ చేసుకుంటావో అలానే నడుస్తుంది. హల్లెలూయా. సో ఏం ప్రార్థన చేసుకున్నాం ఈరోజు? ఏం ప్రేయర్ చేద్దాం? హల్లెలూయా. నెక్స్ట్ వారం నుంచి దయచేసి ఈ వాక్యం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. లూసిఫర్ అని రాగానే తిరుగులాడుచు సంచరించు, ఈ రెండు గుర్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సన్నిధికి మనం వస్తున్నప్పుడు ఆయన వలె, క్రీస్తు వలె దేవునికి సమర్పితులమై మనము ఆయన సన్నిధిలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం మీ జీవితాన్ని మార్చును గాక. రెండోసారి హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రాబ్లమ్స్ రాని దయచేసి ప్రార్థన వరకు వస్తే కలిసి చేసుకోండి. హల్లెలూయా. కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఇంకేదైనా అభిప్రాయం ఏదైనా సరే, ఎక్కడైనా సరే ఏ ప్రాబ్లం వచ్చినా, అది పర్సనల్గా ఏదేమైనా సరే, కానీ దేవుని దగ్గరికి వస్తే అన్ని కలిసి చేసుకోండి. ప్రార్థన, వాక్య ధ్యానం, పాటలు, ఎవ్రీథింగ్ కలిసి చేసినప్పుడు ఆయన సన్నిధి మీ మీద ప్రభావితం ఎక్కువ చూపిస్తాను. లేదు నేను ఒక్కడిని అదే అని అంటే లూసిఫర్ కూడా ఒక్కడే వచ్చాను. బాగా గమనించుకో. హల్లెలూయా. వాక్యం దేవుడు దీవించి స్థిరపరచును గాక.